వాడు అంటే మీకు వచ్చిన బాధ. హలో, రైతుల భూమిలో గోడ కట్టిన నా కొడుకు అని నేను అంటున్నా. నీకు వచ్చిన రోషం ఏంటంటారు? నీకు వచ్చిన బాధ ఏంటంటున్నా? నా రైతుల భూమిలో వాడు గోడ కడుతుంటే నీకెందుకు కోపం వస్తుంది? నీకెందుకు కోపం వస్తుంది? నీకెందుకు కోపం వస్తుంది? గోడ కడతాంటే గోడ ఎందుకు కట్టిస్తారు? ఎవడు పోలీసు వాడు కట్టేలే. ఎవడు నన్ను ఆపినప్పుడు గోడ ఎందుకు ఆపలేదు? నన్ను ఆపినప్పుడు గోడ కట్టేటువంటి ఎందుకు ఆపాలి? నాకు అది కాదు సార్, నాకు అది కాదు. నాకు సింగిల్ ఆన్సర్ నాకు సింగిల్ ఆన్సర్ కాదు. సింగిల్ ఆన్సర్ కాదు. ఓకే కదా, నువ్వు రైతులు లోపలికి రాలేదు కదా, గోడను ఎట్లా కట్టించావు? గోడను ఎందుకు ఆపలే? గోడను ఎందుకు ఆపలే? గోడను ఎందుకు ఆపలే? నన్ను ఆపినారు కదా, రైతులు ఆపినారు లోపలికి రాసినప్పుడు గోడ కట్టేదాన్ని ఎందుకు ఆపలే? నా సింగిల్ ఆన్సర్ చెప్పండి. నన్ను రైతులు ఆపినప్పుడు గోడ కట్టేదాన్ని ఎందుకు ఆపలే? ఆన్సర్ నాకు పర్సనల్ ఖర్చు లేదు. నిన్ను ఆపరేట్ చేసే పైవాడు నిన్ను పంపించేటోడు ఉంది కదా, నిన్ను ఆపరేట్ చేసేది ఎవరు? ఓకే, నాకు తెలుసు. గోడ ఎట్లా కడతారు సార్? కానీ ఈ భూమిలో కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటున్నా. చెప్పండి, కన్స్ట్రక్షన్ చేసే రైట్ ఎట్లుందో చెప్పండి. సెవరల్ సబ్ జ్యుడిషియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఓన్లీ పోలీస్ ఒకటి కాంప్లీట్ అథారిటీ కాదు. పోలీస్ అనేటటువంటిది ఓనర్షిప్ గానీ ఇది గానీ డిసైడింగ్ చేసే అథారిటీ కాదు. అదే చెప్తున్నాను. ఇందులో ఎక్కడ ఉన్నటువంటి స్టేటస్ కో మెయింటైన్ చేయకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే అనే ఉద్దేశంతో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు ఉంది. కోర్టు డైరెక్షన్స్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఆర్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ అన్ని అవే ఉన్నాయి సార్. కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ పోలీసు నుంచి ఏ డైరెక్షన్ ఏ అథారిటీ కావాలన్నా ఏ సింగిల్ డైరెక్షన్ ఉన్నా ఏ డైరెక్షన్ చెప్పండి. ఏ డైరెక్షన్ ఏదైనా కోర్ట్ ఆర్డర్ లేదా రెవెన్యూ ఆర్డర్ ఏమన్నా కూడా మేము ఫాలో అవుతాం. ఏం ఫాలో అవుతారు? కన్స్ట్రక్షన్ జరగడానికి వీలే లేదు కదా. మమ్మల్ని సర్వీస్ రైతులు ఆపొచ్చు, రైతు ఇంటర్ఫియర్ కావద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కదా. రైతులు లోపలికి రావద్దని ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. రైతు లోపలికి రావద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఉందా? తీయండి, తీసుకురండి బయట. తీసుకోండి సార్. విలేజెస్ ఎవడా ప్రైవేట్ ఆర్మీ ప్రైవేట్ బౌన్సర్లకి రైతుల్ని ఆపే రైతు ఉందా? సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఎవరు? నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. కన్స్ట్రక్షన్ రైట్ ఉందా? కన్స్ట్రక్షన్ రైట్ ఉందా? ఓకే, అప్రోచ్ కామండి అంటున్నా. నా నుంచి పోలీస్ నుంచి ఏమైనా కావాలంటే వి విల్ హెల్ప్ యూ. కన్స్ట్రక్షన్ ఆపే రైట్ లేదా మీకు? ఎక్కడ కన్స్ట్రక్షన్ లేదు. మమ్మల్ని లోపలికి రానిచ్చే రైట్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నాయి కాబట్టి ఇది లా అండ్ ఆర్డర్ కింద రాదా కన్స్ట్రక్షన్? సార్ నాకు కంప్లైంట్ వస్తే చేస్తా. ఎవరు? నేనిస్తా కంప్లైంట్. నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఏమైనా మాట్లాడుకుంటే నలుగురు చుట్టూ కెమెరాల ముందే కాదు రండి, నేను కూడా మాట్లాడతాను. ఎవరు? నా కెమెరాలో నేను ఏమంటున్నా, నేను ఆన్ పేపర్ మాట్లాడతా. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఇక్కడ లేదు. ఓకే, లాస్ట్ మాట సార్, ఒక్క మాట అంటున్నా. నేను ఇంకొక మాట దళితులు స్పీచ్ నేను ఒకటే చెప్తున్నా. ఇది ఇష్యూ వర్సెస్ పోలీస్, నాట్ ఫార్మర్స్. ఎవరు?
పోలీసుకు పోలీసుల మధ్యలో ఉన్నటువంటి issue, farmers మధ్యలో ఉన్నటువంటి issue సేమ్ కాదు. టైం ప్రజలకు వినండి సార్, Farmers ని లోపలికి ప్రజలకు ఫార్మర్స్ ఉన్నది కాదు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్డర్స్ కానీ లాస్ట్ కొంతకాలం అదే మెయింటైన్ అవుతుంది. ఇవాళ ఒకనాటికి ఇవాళ నిన్న కఠిన కావు ఇవన్నీ. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 నుంచి ఇవన్నీ ఉన్నాయి. లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. మేము కొంత లీగల్ బౌండరీస్ లో అంతవరకు కూడా ఓకే అంటారు. అంతవరకు మాట్లాడతాం. ఇక్కడ రైతులు కడుపు మంట. ఈ కన్స్ట్రక్షన్ మీకన్నా నేను 100 సార్లు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినా. ఈ కన్స్ట్రక్షన్ నేను దాని గురించి మీకు ఇవాళ ఏదో అందరి ముందర మాట్లాడతాను. మాట్లాడదు. అందరూ అని చెప్తున్నా. 100 సార్లు నేను కూడా ఇంట్రాక్ట్ అయినాను. నేను కూడా 100 సార్లు నా బాధ్యత 100 సార్లు అయితే మీరు ఈ కంపెనీ వాళ్ళ ప్రకారం అట్లాగా సార్ బోరు వేసుకుందామని బోర్ మోటార్ తీసుకొస్తే ఒక పిఎస్ పోయి కాంప్లైంట్ పెట్టి పిఎస్ బద్దలాడదాం కానీ తీసుకొచ్చి సార్ నాకు ఒక చిన్న వారు వెళ్ళిపోతారు చెప్పండి. వారు వెళ్ళిపోతే చెప్పట్లేదు. ఇది రాలేదు. వాళ్ళ రౌడీలు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ మనుషులు ప్రైవేట్ ఆర్మీ వచ్చి కొడతాయి. పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు. కన్స్ట్రక్షన్ జరిగితే పోలీసు ఆపరు. రైతులు భూమి చుట్టానికి వచ్చి ఈ కంపెనీ వాడు 400 ఎకరాల భూమిని ఆక్రమిస్తే వాడు అన్న కంపెనీ వాడిని నా కొడుకు వాడంటే ఈ నా మీదకి వస్తాడు వాడనొద్దు అని. ఎందుకు వాడంటే మీకే రోజు కడుపు మండుతుంది. రైతుల కడుపు అధ్యయనం చేయాలి. అందరు చేస్తే రైతులు తీసుకురావాలి. రైతులు ఉండని మాట్లాడితే ఎట్లా పడతారు. ఒక ప్రైవేట్ ఆర్మీ నడుస్తుంది. గురుగారు ప్రైవేట్ ఆర్మీ నేను రైతుల భూములు ఇన్ని పోయినాయి కదా అని రైతుల భూముల తరపున వాడెవడో నా కొడుకు చేసి ఈ కంపెనీ నా కొడుకు అంటావా కంపెనీ వాడని చేపలనే పడి ఒక్కటి లైవ్ ఉంది. చుట్టూ 10 కెమెరాలు ఉన్నాయి సార్. ఎవరినైనా చూసుకోవచ్చు మీరు. చుట్టూ 10 కెమెరాలు ఉన్నాయి. సార్ నేను ఒక ఇష్యూ ఉంది.
మీరందరూ ఆగుండండి, అందరూ రావసరం వీళ్ళందరినీ బయటికి పంపించండి. రైతులు మిగతా అందరూ బయటికి రైతులందరికీ రమ్మని అయి కొట్టండి కనెక్ట్ చేయరా వాట్సాప్ చేయరా పట్టుకుంటుంది వాట్సాప్ కొట్టదు లింక్ నాకు కొట్టు అలాగే లింక్ కొట్టు షేర్